ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసి వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ కలెక్షన్ అయితే ఉంది. కొన్ని రా మెటీరియల్స్ ఉన్నాయండి, కొన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు అయితే చూసేయండి, ఓకేనా? ఈ రోజుకి గివ్ అవే వచ్చేసి బ్యూటిఫుల్ గివ్ అవే అయితే ఉందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. ఆర్డర్ నెంబర్, వాట్సాప్ నెంబర్, జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ అన్నీ కూడా 8465809974 అండి. సో 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకుని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా అండి? సిఓడి అయితే లేదు, అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, ఓకేనా? సో ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా మేము ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా క్లియర్గా వినేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ మొత్తం వినకుండా, స్క్వైరీ అంతా వినకుండా ఆర్డర్ని ప్లేస్ చేసుకుంటున్నారు. అండ్ కన్ఫర్మ్ ఆర్డర్స్ అనుకుంటేనే మాత్రమే వాట్సాప్ చాట్కి రండి. టైంపాస్ కోసం క్వైరీస్ అయితే చేయకండి, ఓకేనా? బికాజ్ అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇస్తున్నామండి, వీడియోలో అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి ఏది కూడా కన్ఫామ్గా కాకుండా మీరు టైంపాస్ కోసం అడిగేసి వదిలేయకుండా ఉండేలాగా అయితే చూసుకోండి, ఓకేనా? సో ఇది వచ్చేసి 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే అయితే ఇస్తానని చెప్తున్నానండి, ఓకే? 50 లైక్స్ రావాలి, 50 కామెంట్స్ రావాలి, ఓకే? సో ఇది వచ్చేటప్పటికి ఒకవేళ ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 350 ప్లస్ అండి. ప్లస్ అంటే మీకు అందరికీ కూడా తెలుసు, షిప్పింగ్ ఎక్స్ట్రా. ఏపీ తెలంగాణ 80 రూపీస్, అదర్ స్టేట్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట, ఓకే? షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది, ఓకే? ఇవి ఈ విధంగా వీడియోలో కనిపిస్తుందండి. నా ఫోన్ చాలా ప్రాబ్లం ఇస్తుందండి, చాలా హ్యాంగ్ అయిపోతుంది. లాస్ట్ 4 డేస్ 5 డేస్ నుంచి వాట్సాప్ అయితే కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశాను. 3 డేస్ వాట్సాప్ రాలేదు అండి, ఓకే? సో ఎప్పుడో ఒకసారి అట్లా వస్తుంది పోతుంది, చాలా హ్యాంగ్ అయిపోతుంది. అందుకని క్లారిటీ కొంచెం తగ్గింది, కానీ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. వీడియో పెట్టాలి అని పెడుతున్నానండి. చాలా మట్టుకు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది వీడియోకి. యుఎస్ కస్టమర్స్ చాలా ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని తీసుకెళ్లారు. వాళ్ళకి నేను అన్ని టైంకి అందించడానికి ట్రై చేసి ఇచ్చానండి. ఇంకా కూడా కొన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని ఆర్డర్స్ పెట్టారు. అవి కూడా మేకింగ్ చేసి డిస్పాచ్ చేసి వీడియో తీయడానికి అయితే నాకు టైం లేకుండేనండి. అన్నీ కూడా సింగిల్ చైన్స్ ఆ విధంగా చేసుకున్నారు. సీజెడ్ బిట్స్తోని సింగిల్గా, లాంగ్గా కాకుండా నెక్ వరకు, నెక్ లెంత్ వరకు చేసుకున్నారు, ఓకే? సో నాకు వీడియో తీయడానికి కూడా టైం లేదు, వీడియో అంత క్లారిటీ రాలేదు. వీడియో తీసాను కానీ అంత క్లారిటీ రాలేదు కాబట్టి వీడియో పెట్టలేదు. వీలైతే అది కూడా పెడతానండి, ఓకే? సో 350 ప్లస్ అనమాట. ప్లస్ అంటే మీకు అందరికీ కూడా తెలుసు, 350 ప్లస్. ఎవరైతే నాకు వాట్సాప్ చేశారో, ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ నాకు పెట్టండి. నా దగ్గర చార్ట్స్ అన్నీ పోయాయి, బ్యాకప్ కూడా లేదండి. 1 ఇయర్ బిఫోర్కి బ్యాకప్ వచ్చింది. తర్వాత ఈ 1 ఇయర్ నుంచి 24 జూన్ నుంచి 25 జూన్ వరకు అయితే బ్యాకప్ లేదండి. కాబట్టి అన్ని ఫొటోస్, ఫైల్స్ అన్నీ పోయాయి, ఓకే? ఒకసారి ఎవరైతే రీసెంట్గా పెట్టారో అవి కూడా పెట్టండి, నాకు హాయ్ అని పెట్టండి. మీకు ఏం రాలేదు, ఏం వచ్చింది కూడా పెట్టండి. ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ పోల్కీలు అనమాట. ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ పోల్కీలు చాలా బాగున్నాయండి. ఇది మీకు జూమ్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ పోల్కీలు అండి. చిన్న సైజు, దీంట్లో పెద్ద కనిపిస్తున్నాయి, బట్ ఇవి చాలా స్మాల్ సైజ్ అనమాట. ఇవి పోల్కీస్ అనమాట, డ్రాప్ షేప్లో ఉన్నాయి, ఓకే? సో ఈచ్ వచ్చేటప్పటికి 30 రూపీస్ అండి. ఈచ్ వచ్చేటప్పటికి మినిమం 10 తీసుకోవాలి. ఈచ్ వచ్చేటప్పటికి 30 రూపీస్ ప్లస్ అండి. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా 10 తీసుకుంటే 25కి అయితే ఇస్తానండి. కస్టమైజేషన్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసిస్తాము. దాదాపుగా బయట అందరూ కూడా కస్టమైజేషన్కి మేకింగ్ ఛార్జెస్ అయితే వేస్తున్నారండి. నేనైతే వేయట్లేదు, కానీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది కస్టమైజేషన్ మేకింగ్ ఛార్జెస్ వేయకుండా ఫ్రీ కస్టమైజేషన్ ఇవ్వడం అనేది. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి, ఓకే? సో ఫ్రీ కస్టమైజేషన్ అని పెడుతున్నాను, కానీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కటి కస్టమైజేషన్ చేయడము. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఇవైతే మీకు ఏ దాంట్లో కస్టమైజేషన్ చేయాలో చెప్తే దాన్ని బట్టి నేను చేసిస్తాను. ఒకవేళ ఎవరైనా 10 తీసుకుంటే 25కి అయితే ఇస్తానండి. ఎవరైనా 10 తీసుకుంటే 25 పీస్ ఈచ్ పీస్ కాస్ట్ అండి. ఎవరైనా 10 తీసుకుంటే 25 ప్లస్. లేదు సింగిల్గా తీసుకుంటే 30 అండి. మినిమం 5 తీసుకోవాలి, 30. ఇవి వచ్చేసి షుగర్ బీట్స్ అండి. షుగర్ బీట్స్ మధ్యలో వచ్చేసి పింక్ క్రిస్టల్స్ అయితే వచ్చాయి, పింక్ కలర్లో చిన్న బీడ్స్ అయితే వచ్చాయి. ఇవి వచ్చేటప్పటికి ఈచ్ లైన్ వచ్చేసి 15 రూపీస్ అండి. లెంత్ వచ్చేటప్పటికి 13 to 14 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. స్మాల్ షుగర్ బీడ్స్ అండి, చాలా బాగున్నాయి. స్మాల్ షుగర్ బీడ్స్ ఈ విధంగా లేయర్స్గా పెట్టుకోవచ్చు అండి. ఇలా కనెక్టర్స్ లాగా పెట్టుకొని, 2 సైడ్ కనెక్టర్స్ పెట్టుకొని లేయర్స్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఓకే? సో దీనికి ఒక ప్యాటర్న్ ఉందండి నా దగ్గర. ఎవరన్నా అడిగితే ఆ ప్యాటర్న్ చూపిస్తాను. లేదు అని అంటే ఆ ప్యాటర్న్ని నేను పెడతానమాట, ఓకే? సో 2 సైడ్స్ ఇలా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా
ఈ విధంగా వస్తుంది. ఈచ్ వచ్చేటప్పటికి 15 రూపీస్ లైన్ అండి. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి 15 రూపీస్ లైన్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఈ వీడియోకి అన్నిటికీ కూడా దాదాపుగా షిప్పింగ్ ఎక్స్ట్రా. ఓకే, 15 రూపీస్ లైన్. ఇవి వచ్చేటప్పటికి హై క్వాలిటీ సీజెడ్ బీడ్స్ అండి, హై క్రష్ సీజెడ్ బీడ్స్ అనమాట. ఓకే, సో హై క్వాలిటీ సీజెడ్ బీడ్స్. రష్యన్ గ్రీన్ అండి, రష్యన్ గ్రీన్ చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే సూపర్ అండి. 3mm బీడ్స్. సో లెంత్ వచ్చేటప్పటికి 14 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. హై క్వాలిటీ షుగర్ సీజెడ్ బీడ్స్. ఓకే, సో దీనికి ఒక ప్యాటర్న్ ఉందండి. ఒకరు అడిగారు నన్ను, కట్టుతీగలో ఉంది ప్యాటర్న్, కట్టుతీగలో ఉంది, చేసి చూపిస్తాను. ఓకే, సో ఒకరు ఆర్డర్ ప్లేస్ చేశారండి కట్టుతీగలో. దీనికి ఒక ప్యాటర్న్ వాళ్ళు రెఫరెన్స్ పిక్ పంపించి చేయమన్నారు. సో రెఫరెన్స్ పిక్ పంపించి చేయమన్నారు కాబట్టి ఇది వచ్చేటప్పటికి 290 అండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 290. ఓకే, సో హై క్వాలిటీ రౌండ్ షేప్లో ఉన్నటువంటి సీజెడ్ బీడ్స్, హై క్రష్డ్ అనమాట అండి, క్రష్డ్ సీజెడ్ బీడ్స్, హై క్వాలిటీలో క్రష్డ్ సీజెడ్ బీడ్స్ 290 ప్లస్. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి 14 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా గోల్డ్లో వేసుకునే ప్యాటర్న్స్ అని, గోల్డ్లో వేసుకునే బీడ్సేనండి. ఇవన్నీ కూడా గోల్డ్లో వేసుకునే బీడ్సే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి పింక్ కలర్ అండి. పింక్లో ఇది కూడా అంతేనండి, ఇది కూడా అంతే, చాలా బాగుంది. హై క్వాలిటీ సీజర్ బీడ్స్ అనమాట. ఓకే, ఈచ్ లైన్ వచ్చేటప్పటికి 290 ప్లస్. 3mm అండి, హై క్రష్డ్ సీజర్ బీడ్స్ 290 ప్లస్. ఓకే, 3mm బీడ్స్ అండి, హై క్వాలిటీ హై క్రష్డ్ సీజర్ బీడ్స్ 3mm. లెంత్ వచ్చేటప్పటికి 14 ఇంచెస్. ఎవరికైనా కస్టమైజేషన్ చేసి ఇవ్వండి, మాకు ఇందులో స్వరస్కిస్ వేసి ఇవ్వండి, లేదు అంటే ఇలా మల్టీ కలర్ వేసి ఇవ్వండి అన్నా కూడా వేసిస్తానండి. డిజైన్ రెఫరెన్స్ పిక్ పంపిస్తే మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో మేకింగ్ చేసిస్తామండి. కస్టమైజేషన్ ఫ్రీ అనమాట. బట్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కస్టమైజేషన్ ఫ్రీ అండి. ఓకే, సో బాగా డిఫికల్ట్ ఉన్న వాటికైతే ఛార్జెస్ వేస్తా అని అనుకుంటున్నానండి. ఛార్జెస్ వేయాలి, ఎందుకంటే చాలా డిఫికల్ట్ వాటికి కస్టమైజేషన్ చేయాలి అంటే ప్రాబ్లం అవుతుంది. ఇవి కూడా అంతేనండి, హై క్రష్డ్ సీజెడ్ బీడ్స్ అనమాట, హై క్రష్డ్. ఓకే, రౌండ్ కటింగ్లో రౌండ్లో వచ్చిందనమాట. సో ఈ 3 కలర్స్ కలిపి నాకు ఒక సిస్టర్ అయితే కస్టమైజేషన్ చేసి ఇవ్వమన్నారు కట్టుతీగలో. సో చూపిస్తాను అది కూడా. మధ్యలో పెండెంట్ వచ్చేసి ఇలా ఈ 3 కలర్ కాంబినేషన్లో కట్టుతీగతోని 3 బీడ్స్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకొని ఇది ఉంది కదండి మనకి. ఓకే, సో ఈ విధంగా 4 లైన్స్ ఆర్ 5 లైన్స్లో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 9 లైన్స్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 9 లైన్స్, ఇటు 4 లైన్స్, ఇటు 4 లైన్స్ పెట్టి కట్టుతీగతో చేయమన్నారండి. ఎవరికన్నా ఇది కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ప్రైస్ చెప్తానండి. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 290 ప్లస్ అండి. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేసి సింగిల్ పీస్ అనమాట. సింగిల్ పీస్ ఎవరైనా సింగిల్ పీస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే అటువైపు ఇటువైపు పెట్టుకోవచ్చు. 130 ప్లస్, 130 ప్లస్. ఓకే, సో 9 హోల్స్ వస్తాయండి, అటువైపు ఇటువైపు 9 హోల్స్ వస్తాయి. ఓకే, 130 ప్లస్. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా కనెక్టర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి, లేదు అంటే మిడిల్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేటప్పటికి 11 హోల్స్ అయితే వస్తాయండి, 11 హోల్స్ అయితే వస్తాయి. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్ 11 హోల్స్ అయితే వస్తాయి. సో ఇందులో పింక్ ఉంది, ఇందులో గ్రీన్ కూడా ఉందండి. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేటప్పటికి 130 ప్లస్ అనమాట అండి. ఈచ్ పీస్ వచ్చేటప్పటికి 130 ప్లస్. ఓకే, ఇది ఈచ్ పీస్ వచ్చేటప్పటికి 130 ప్లస్. ఇవి వచ్చేటప్పటికి స్మాల్ పెండెంట్స్ అనమాట అండి, స్మాల్ పీకాక్ పెండెంట్స్. ఓకే, సో ఇలా సైడ్స్కి కూడా వస్తాయన్నమాట అండి. మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు, లేదు అని అంటే గోల్డ్ చైన్ ఉంటుంది కదండి, 18 ఇంచెస్ 14 ఇంచెస్ చైన్ అలా ఉంటుంది కదా, దానికి కూడా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే సింగిల్ లైన్లో దేనిదైనా కస్టమైజేషన్ చేసుకోవచ్చు, ఇలా సింగిల్ లైన్తో పెట్టుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఓన్లీ 2 కలర్స్ ఆర్ అవైలబుల్ అండి. ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. ఈచ్ వచ్చేటప్పటికి 140 అండి. ఈచ్ వచ్చేటప్పటికి 140, ఓన్లీ 140 అండి. చాలా బాగుంటాయి. ఓకే, సో పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి పీకాక్స్ అనమాట. ఇలా సైడ్ మనం 3 లైన్స్ అయినా పెట్టుకోవచ్చు, 4 లైన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ వరకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరకు కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి, పైనుంచి కింది వరకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి, పెట్టుకోవచ్చు. ఓకే, ఏ దాంట్లోనైనా సీజర్స్లోనైనా, నార్మల్ ఆనెక్స్ బీట్స్లోనైనా, స్పిన్నర్స్తోనైనా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. హైడ్రోస్తో కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 140 ప్లస్.
ఇవి వచ్చేటప్పటికి రా మెటీరియల్ ఆఫ్ బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుందండి. పూల్కి ఇయర్ రింగ్స్ అనమాట. కింద మనం ఏదైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు, గుట్ట పూసలు వేసుకోవచ్చు, ఏదైనా డ్రాప్స్ వేసుకోవచ్చు. నేను ఇందాక చూపించిన వైట్ డ్రాప్స్ ఉంటాయి కదా, వాటినైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి 170 ప్లస్ అండి. పేరు వచ్చేటప్పటికి 170 ప్లస్. ఓన్లీ వైటే అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఏ కలర్ కావాలో కూడా దాన్ని నేను తెప్పిస్తాను, స్టాక్ తెప్పించడానికి ట్రై చేస్తాను. ఓన్లీ 170 ప్లస్. ఓకే, బ్యాక్ వచ్చేటప్పటికి ఈ విధంగా స్క్రూ బ్యాక్ అయితే వస్తుంది. ఓకే, బాంబే స్క్రూతో అయితే వస్తుంది. ఇప్పటికి పర్పుల్లో అండి ఇలా డ్రాప్ షేప్ వస్తుంది. మనము 5 లేయర్డ్ చూసాం కదా, దానికి కింద కూడా డ్రాప్స్ వేసుకోవచ్చు. లేదు అంటే సింగిల్ లైన్లో ఏదైనా కస్టమైజేషన్ చేసుకొని వేసుకోవచ్చు. స్పిన్నర్స్ ఆర్ హైడ్రోస్ సింగిల్ లైన్లో వేసుకొని కింద డ్రాప్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇది ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 100 ప్లస్ అనమాట అండి. ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 100 ప్లస్. ఓకే, కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 కలర్స్ ఆర్ అవైలబుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓన్లీ 2 కలర్స్ ఆర్ అవైలబుల్. ఇవి వచ్చేటప్పటికి కనెక్టర్స్ అండి. 4 కనెక్టర్స్ వచ్చాయి. ఓకే, సో ఈ విధంగా మనము ఇటువైపు 4, ఇటువైపు 4 పెట్టుకోవచ్చు. లేదా సైడ్ కనెక్టర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, మిడిల్ కనెక్టర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఈచ్ వచ్చేటప్పటికి 200 ప్లస్ అండి. ఈచ్ వచ్చేటప్పటికి ఒక కనెక్టర్ వచ్చేసి 200 ప్లస్ అనమాట. ఓకే, సో ఇందులో ఏ కలర్స్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజేషన్ చేపిస్తాను. దాన్ని బట్టి నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తానండి. కింద మనం డ్రాప్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కింద మనం ఇలా డ్రాప్ కూడా వేసుకోవచ్చు అండి. మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ వేసుకోవచ్చు, లేదంటే పర్ల్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్నటువంటిది ఈ ప్యాటర్న్ కాబట్టి ఇటువైపు 4, ఇటువైపు 4 వేసుకుంటున్నారు. సో నాకైతే ఒక ఐడియా ఉందండి. నేను 2 సైడ్కి పెడదామని చెప్పి నేను తీసుకున్నాను అనమాట ఇవి. ఓకే, ఇలా 2 సైడ్కి పెట్టి చేద్దామని చెప్పి తీసుకున్నాను. సేమ్ యాజ్ గోల్డ్ రెప్లికా అండి, అంత బాగుంది. గ్రీన్ కలర్. ఇవి వచ్చేటప్పటికి మల్టీ కలర్ కనెక్టర్స్ అండి. మల్టీ కలర్ అనమాట. 7 హోల్స్ అయితే వస్తాయి మల్టీ కలర్లో. ఓకే, 7 హోల్స్ అయితే వస్తాయి. సో ఇది కనెక్టర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా మిడిల్లో ఇట్లా పెట్టుకోవచ్చు. మనము 7 లైన్స్లో చేసినప్పుడు హోల్డ్ చేయడానికి కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు అండి. మల్టీ కలర్లో ఉన్నాయి. ఈచ్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ 60 ప్లస్ అనమాట. ఓకే, మినిమం 2 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఏ ఐటమ్ అయినా కానీ, ఈ వీడియో అయినా కానీ, ఇంతకుముందు వీడియో అయినా కానీ ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించడానికి ట్రై చేయండి, ప్రైస్ ట్యాగ్తో పాటు. ఓకే, 60 ప్లస్ 7 హోల్స్ వస్తాయండి. 60 ప్లస్ ఈచ్. ఇవి వచ్చేటప్పటికి మోస్ట్ డిమాండెడ్ ఇయర్ రింగ్స్ అండి. ఇందులో వైట్ నాకు దొరకలేదు. ఎవరైనా వైట్ కావాలన్నా కూడా నేను తెప్పిస్తాను. ఇది రా మెటీరియల్ అనమాట. ఇవి వచ్చేటప్పటికి డిటాచబుల్ అనమాట. సో దీనికి కింద హ్యాంగ్ చేసుకోవడానికి స్క్రూ బ్యాక్ వస్తుందండి. ఇది వచ్చేసి కింద హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కింద హ్యాంగ్ చేసుకోవడానికి ఈ హోల్లో ఇది పెట్టి ఇక్కడ పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. కింద మనము రైస్ పర్ల్స్ వేసుకోవచ్చు, గుట్ట పుసలాగా వేసుకోవచ్చు, ఓన్లీ పర్ల్స్ వేసుకోవచ్చు, లేదా మొనాలిసా బీడ్స్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేటప్పటికి లావెండర్ కలర్. ఓన్లీ 2 కలర్స్ ఆర్ అవైలబుల్ అండి. నేను చెప్పాను కదా, స్టాక్ అయితే ఎక్కువ తెలియదు. ఓకే, సో ఎక్కువ తెప్పించలేదు స్టాక్ అయితే. ఎవరికన్నా కావాలి అనుకుంటే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి. ఓన్లీ 2 కలర్స్ ఆర్ అవైలబుల్ అనమాట. ఇది ఈ కలర్ ఉందండి, ఒకటి పింక్ కలర్ ఉందన్నమాట. ఓకే, సో ఇవి ఎక్కువ రిక్వెస్టెడ్ కలర్స్ కాబట్టి, ఎక్కువ డిమాండెడ్ కలర్స్ కాబట్టి ఇవి తెప్పించాను. ఓకే, ఓన్లీ ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 380 ప్లస్ అండి. ఓన్లీ 380 ప్లస్. కస్టమైజేషన్ కావాలి మాకు వీటికి అని అంటే కస్టమైజేషన్ చేసిస్తాను. కాకపోతే మెటీరియల్ కాస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీనికి తగ్గ మెటీరియల్ కాస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ 2 కలర్స్ ఆర్ అవైలబుల్. ఇవి కూడా చాలా డిమాండ్ అయినటువంటి పీసెస్ అండి. ఇయర్ రింగ్స్ ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో నేను తెచ్చింది చాలా తక్కువనేనండి. మరి తక్కువగా తెచ్చినప్పుడు చాలామంది అడిగారు ఇక్కడ నాకు. ఓకే, సో నేను స్టాక్ తెప్పించగానే నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారండి. ఓకే, సో ఇది చాలా మోస్ట్ డిమాండెడ్ ఇయర్ రింగ్స్ అనమాట. డ్రాప్ షేప్లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అండి. ఇది చాలా ట్రెండ్ ఉన్నది ఇప్పుడు. చాలా అంటే చాలా ట్రెండ్ ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఈచ్ పెయిర్ వచ్చేటప్పటికి ఓన్లీ 600 ప్లస్ అండి. ఓకే, ఈచ్ పెయిర్ వచ్చేటప్పటికి ఓన్లీ 600 ప్లస్ అనమాట. ఇది బ్యాక్ అయితే ఈ విధంగా స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఓకే, బాంబే స్క్రూతో వస్తుంది. ఏదైనా మనం ఈ మధ్య రెప్లికా బీడ్స్ పెట్టాం కదండి, రూబీ రెప్లికా, దానికి చాలామంది తీసేసుకున్నారు. ఓకే,
ఇవి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పీకాక్స్ అండి, లేటెస్ట్ పెండెంట్స్ అనమాట. ఈ విధంగా ఉంటుంది సైడ్కి వచ్చేటప్పటికి ఆప్షన్స్ మనకి. ఓకే, సో ఈ విధంగా సైడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇది పేర్ అనమాట. పేర్ కాస్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా మల్టీలో ఉంది. ఓకే, ఇది మల్టీలో ఉంది. చాలా 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 చిన్న స్టోన్స్ అనమాట. అన్నీ కూడా వైట్లో క్రష్డ్ స్టోన్స్ వచ్చేసాయి. చాలా బాగుందండి. ఐకి వచ్చేటప్పటికి పింక్ కలర్ వచ్చింది రూబీ, అండ్ దీనికి వచ్చేటప్పటికి ఫెదర్స్కి వచ్చేటప్పటికి గ్రీన్ ఎమరాల్డ్ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది బ్యాక్. ఓకే, బ్యాక్ కూడా ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో నుంచి పెట్టుకోవచ్చు, లేదు అంటే దీంట్లో నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా కనెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేటప్పటికి పేర్ వచ్చేసి 750 ప్లస్ అండి. పేరు వచ్చేటప్పటికి 750 ప్లస్. ఇవి వచ్చేసి సుమలత గారి ఆర్డర్ అనమాట అండి. నేను తనకి మేకింగ్ చేయాలి, తన ఆర్డర్ ప్లేస్ చేసుకుంది. ఈ విధంగా పెట్టి చేయడానికి తన ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకుంది. ఒకసారి పెట్టి చూపిస్తానండి. తను డిజైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఇచ్చిందండి. ఓకే, సో ఈ విధంగా అటువైపు ఇటువైపు ఒకటి పెండెంట్స్ ఇస్తాయి, ప్లస్ సైడ్కి అయితే ఈ విధంగా రావాలి అని చెప్పింది. తను పేపర్ మీద గీసి పేపర్ మీద డ్రా చేసి పంపించిందండి. ఈ విధంగా 7 లైన్స్లో కావాలని చెప్పేసి డిజైన్ ప్యాటర్న్ పంపించింది. పాపం తను ఆర్డర్ చాలా రోజులు అవుతుందండి చేసి కూడా. నేను చేయలేకపోయాను, అదే యూఎస్ కస్టమర్ది ఉంది కాబట్టి నేను చేయలేకపోయాను. ఈ కింద వచ్చేటప్పటికి ఈ విధంగా పోల్కి హ్యాంగింగ్స్ అయితే వచ్చేలాగన ఈ కింద బుట్ట పూసలు ఈ విధంగా ఎవ్రీ 5 అలా వాటికి వచ్చేలాగన గ్యాప్స్తో ఇలా పెట్టమని చెప్పింది. ఓకే, సో ఈ విధంగా వస్తుందండి. మీకు ఎవరికైనా ఇలాంటి ప్యాటర్న్స్ కావాలి అనుకున్నప్పుడు మాకు డిజైన్ రెఫరెన్స్ పిక్ అన్నా వేయాలి, లేదా మీ ఐడియాతో ఏదైనా డ్రా చేసి అయినా పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో దెన్ మాకు ఈజీ అవుతుందండి కస్టమైజేషన్ చేయడానికి అనేది. మీరు డిజైన్ ఇచ్చినప్పుడు మాకు ఈజీ అవుతుంది. ఓకే, లేదు అంటే మా దాంట్లో మీకు ఏదైనా నచ్చినా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు, బట్ కలర్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 20 పోల్కీస్ అలా ఎన్ని వస్తే అన్ని మట్టుకు పెట్టాలని తను చెప్పిందండి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి సుమలత గారి ఆర్డర్. సో తను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుందండి. తను 2 చైన్స్ అయితే ఆర్డర్ని ప్లేస్ చేసింది. ఇప్పటివరకు ప్లేస్ చేసి కూడా పాపం 1 మంత్ అవుతుంది అనుకుంటా. సో ఈ విధంగా వస్తుందండి. వీటన్నిటికీ కూడా కింద గుట్ట పూసలు అయితే వస్తాయి. సో ఇది తన ప్యాటర్న్ అనమాట. ఓకే, సో మీకు ఎవరికైనా ఇలాంటి ప్యాటర్న్స్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసి హెవీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఓన్లీ 2.5 mm ఆనెక్స్ బీట్స్తోని రష్యన్ ఎమరాల్డ్ అనమాట, ఆనెక్స్ బీట్స్ అనమాట. చాలా బాగుంటుందండి. ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను. చాలా హెవీగా చాలా బాగుంటుంది. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. 24 ఇంచెస్లో చేయమనింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కనెక్టర్స్ అండి. ఇవి కూడా కనెక్టర్స్ అనమాట. సో ఈ విధంగా సైడ్స్కి హోల్స్ అయితే వచ్చాయి. సింగిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, డబుల్ అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ పేర్ వచ్చేసి ఇలా యూస్ చేసుకోవాలండి. సైడ్ పెండెంట్స్ లాగా యూస్ చేసుకోవాలి. 2 వచ్చేసి సైడ్ పెండెంట్ లాగా. ఓకే, కింద కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. కింద ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. లేదు అని అంటే ఎండింగ్ కనెక్టర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది నెక్ కాలర్ బోన్కి వచ్చేస్తుంది. సో ఎండింగ్ లాగా పెట్టుకొని ఇక్కడ ఒక చైన్ అయినా పెట్టుకోవచ్చు, రోప్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద వచ్చేసి బంచెస్ లాగా పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. పేరు వచ్చేసి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట. ఓన్లీ 280 ప్లస్. నేను ప్రైస్ అనేది చెప్తున్నానండి, క్యాలిక్యులేటర్ మీద చూపిస్తున్నాను, వాయిస్లో చెప్తున్నాను, నంబర్స్లో చూపిస్తున్నాను. ఓకే, 280 ప్లస్. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ గోల్డ్ ఫినిష్ ఏనండి, కాకపోతే యాంటిక్ లాగా కనిపిస్తుంది. నా కెమెరా ప్రాబ్లం ఉంది, నా ఫోన్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో చాలా మంచి లుక్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కనెక్టర్ అండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇటు 5 అయితే హోల్స్ వచ్చాయి. అండ్ ఇది సింగిల్ కనెక్టర్ లాగా యూస్ చేసుకోవచ్చు, 2 సైడ్ కనెక్టర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సింగిల్ వచ్చేసి కిందకి వైపు వస్తుందండి, అండ్ 2 సైడ్ అయితే ఇటు 9 బంచెస్ 9 లైన్స్ వస్తున్నాయి కదా, 10 లైన్స్ వస్తున్నాయి కదా. సో దీంతో ఒక ప్యాటర్న్ చేద్దామని ఒక ఆర్డర్ అనమాట అండి. నాకు చేయడానికి టైం లేక నేను చేయట్లేదు. ఓకే, సో బ్యూటిఫుల్ రూబీ అనమాట. ఇక్కడ కింద వచ్చేటప్పటికి మనం ఏ కలర్ డ్రాప్ అయినా వేసుకోవచ్చు, లేదా పర్ల్ అయినా యూస్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈచ్ వచ్చేటప్పటికి 270 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఈచ్ వచ్చేటప్పటికి 270 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈచ్. చాలా బాగుందండి. గోల్డ్ రెప్లికా, ఇప్పుడంతా కూడా గోల్డ్ ప్యాటర్న్సే వస్తున్నాయి. ఓకే, సో గోల్డ్ రెప్లికా డిజైన్ అండి. ఇది గోల్డ్లో యూస్ చేసే పెండెంటే, కాకపోతే మనం గోల్డ్లో పెట్టుకోవాలంటే చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా గోల్డ్ రెప్లికాలో పెట్టుకోవచ్చు అండి. ఇది 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా లాగా ఉంటుంది డిజైన్ ప్యాటర్న్ అయితే. ఓకే, ఈ మెటీరియల్ అయితే 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా లాగా ఉంటుంది. ఇంతకుముందుకు దీంట్లో వైట్ చూపించానండి, మిడిల్లో పింక్ స్టోన్ వస్తుంది.
ఓకే, ఇది వచ్చేటప్పటికి 270 ప్లస్ అండి, అది 2999 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేటప్పటికి రూబీ అండి, రూబీ చాలా బాగుంది, సేమ్ యాజ్ గోల్డ్ అనమాట, రూబీ అనమాట. కింద వచ్చేసి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కింద వచ్చేసి డ్రాప్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, చేంజబుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇది వచ్చేటప్పటికి స్క్రూ బ్యాక్ వస్తుంది, 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా ఇయర్ స్టడ్స్ అనమాట అండి, చాలా బాగుంది. నేను పెట్టుకుంటే ఒక ఫంక్షన్కి ఒకరు అడిగారండి, సో వాళ్ళు 2 పేర్స్ 3 పేర్స్ కావాలన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ తీసుకున్నాను. ఇందులో మీకు ఏ కలర్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను తెప్పిస్తానండి. ఓకే, వాళ్ళు కావాలి అన్నారు, 3 పేర్స్ కావాలి అన్నారు కాబట్టి స్పెషల్లీ వాళ్ళ కోసం తీసుకున్నాను. ఓకే, మీకు ఏ పేరు కావాలో చెప్తే తీసుకుంటానండి, తెప్పిస్తానమాట. ఓకే, సో నేను రూబీ రెప్లికా బీడ్స్కి వేసుకున్నానండి ఒక ఫంక్షన్కి. కింద వచ్చేసి డ్రాప్ అనేది యాడ్ చేశాను, పర్ల్ డ్రాప్. మీకు ఏ కలర్ పర్ల్ డ్రాప్ అయినా, ఏ కలర్ డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు. దీనికి రష్యన్ గ్రీన్ వేసుకోవచ్చు, సేమ్ కలర్ డ్రాప్ అయినా వేసుకోవచ్చు, లేదు సీజెడ్ డ్రాప్ అయినా వేసుకోవచ్చు, ఏ డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు అండి. లావెండర్ కలర్ మీ డ్రెస్కి తగ్గట్టు, మీ శారీకి మ్యాచింగ్ తగ్గట్టుగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, సేమ్ యాజ్ గోల్డ్ అనమాట. ఓకే, చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి. మీకు ఏ కలర్ కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజేషన్ దాన్ని బట్టి నేను తెప్పిస్తాను. ఓకే, ఈచ్ పెయిర్ వచ్చేటప్పటికి 350 ప్లస్, ఈచ్ పెయిర్ వచ్చేటప్పటికి 350 ప్లస్. ఇది వచ్చేసి విజయ గారు ఆర్డర్ అండి, తను అడిగారు. ఇవి వచ్చేటప్పటికి రూబీ పోల్కీస్ అండి, ఎంత బాగున్నాయంటే అసలు ఎంత బాగున్నాయంటే రియల్గా గోల్డ్ లాగానే ఉన్నాయండి, గోల్డ్లో ఉన్నటువంటి పోల్కీస్ లాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి బ్లాక్ బీచ్లో వేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలాంటి సీజర్ బీచ్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఈ విధంగా పలకసరలు వేసుకోవచ్చు అనమాట. నేను ఒకటి డిజైన్ ప్యాటర్న్ చేస్తున్నానండి, అది హాఫ్లో ఉండిపోయింది. ఓకే, ఎవరైనా బ్లాక్ బీట్స్ మేము వేసుకోలేము, మాకు బ్లాక్ బీట్స్ అంటే కొంతమంది ఉంటారు కదండి, మేము బ్లాక్ బీట్స్ వేయొద్దు అనుకున్న వాళ్ళు ఉంటారు, కానీ బ్లాక్ లాగా లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అండి, ఇది చాలా బెటర్ ఆప్షన్. ఇది డార్క్, చాలా మంచి బెటర్ ఆప్షన్ అండి. ఇవి వచ్చేసి డార్క్ ఆనెక్స్ బీట్స్ అండి, 2mm ఆనెక్స్ బీట్స్ అనమాట. ఓకే, సో డార్క్ నేవీ బ్లూ ఆనెక్స్ బీట్స్. సో బ్లాక్ లుక్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇలా 2 లైన్స్లో కానీ సింగిల్ లైన్లో కానీ, నేను 2 లైన్స్లో చేస్తున్నానండి. ఒకరు అడిగారు, నేను బ్లాక్ బీట్స్ వేసుకోకూడదమ్మా నాకు, కానీ బ్లాక్ బీట్స్ లాగా ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు నేను ఈ ప్రయత్నం అయితే చేశానండి. తనకు అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు, బట్ చాలామంది అడుగుతున్నారండి బ్లాక్ బీట్స్ కాకుండా మాకు వేసుకోవాలని ఉంది కానీ మేము వేసుకోకూడదు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా ఆప్షన్ అనమాట. ఓకే, సో పలకసరలు వచ్చి ఈ విధంగా వేస్తాను, తనకు చెప్పానండి, అది ఎలా వస్తుందో దాన్ని బట్టి తను చెప్తానన్నారు. ఓకే, సో ఈ విధంగా ఉంటుందండి. ఈచ్ హార్ట్ షేప్ పోల్కి వచ్చేసి 90 రూపీస్ అండి. దీంట్లో డూప్లికేట్స్ కూడా ఉన్నాయండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది రియల్ రూబీ లాగా ఉంది, చాలా బాగుందండి. క్వాలిటీ అయితే అస్సమ్ క్వాలిటీ అండి, ఆసమ్ క్వాలిటీ కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ. 90 రూపీస్ అండి, ఈచ్ వచ్చేటప్పటికి 90 రూపీస్. మినిమం 5 తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చాలా సూపర్గా ఉంది. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. 90 ప్లస్ అనమాట. ఇది రియల్ అంటే రియల్ లాగానే ఉంది, అంత బాగుందండి. మీరు ఈచ్ 90 రూపీస్ పెట్టినా మీకు తక్కువేం కాదు, అంత బాగుంటుంది. మీరు గోల్డ్లో వేసి చేయించుకున్నారు అన్నట్టే ఉంటుంది, గోల్డ్ బిట్స్ వేసుకున్నారు అన్నట్టుగానే ఉంటుంది. ఓకే, కాస్ట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి. ఓకే, ఇవి వెయిట్ కూడా అంత బాగా ఉన్నాయండి, వెయిట్ కూడా ఉన్నాయి, బరువు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి సోనీ భవానీ గారి ఆర్డర్ అండి. ఇది గ్రీన్ బీడ్స్తోని తను 24 ఇంచెస్లో చేయించుకున్నారు. ఓకే, సొరస్కి పర్ల్స్ అండ్ హైడ్రో బీడ్స్ అనమాట. కింద వచ్చేటప్పటికి స్పిన్నర్స్ అయితే వచ్చేసాయండి. ఈచ్ లైన్కి 3 లైన్స్ ఆఫ్ స్పిన్నర్స్ అయితే వచ్చేసాయి. ఓకే, ఇది చేయడానికి నాకు చాలా కష్టమైందండి, చాలా అంటే చాలా కష్టమైంది. ఇక్కడ మనకి గ్యాప్ ఏర్పడకుండా మనము తను రెఫరెన్స్ పిక్ పంపించిందండి. ఆ రెఫరెన్స్ పిక్లో ఇక్కడ ఏమీ లేదు, గోల్డ్ బాల్స్ లేదు, బట్ నా ఓన్ ఇంట్రెస్ట్తోని ఇది గోల్డ్ బాల్స్ అనేది వేసానమాట. నా ఓన్ ఇంట్రెస్ట్తోని గోల్డ్ బాల్స్ వేసి చేశాను. సో ఈ విధంగా 5 హోల్ కనెక్టర్ అనేది ఇచ్చి ఈ విధంగా ప్లేస్ చేసి పెట్టానమాట. చాలా బాగా వచ్చిందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీన్ని తనకు ఫస్ట్ ఒకసారి పిక్ పెట్టినప్పుడు నాకు లాంగ్ వచ్చిందండి, అలా కాకుండా చిక్కుగా కాకుండా ఉండాలి అన్నప్పుడు మళ్ళీ రీమేక్ చేశానండి. మళ్ళీ రీమేక్ చేసి చేయడం ఎంత కష్టమైందంటే అంత కష్టమైందనమాట. సో ఇవన్నీ కూడా 6 లైన్స్, ఒక్కొక్క లైన్కి ఇది ఒక లైన్కి 2 లైన్స్ ఆఫ్ థ్రెడ్ ఉండాలి. ఓకే, సో పొరపాటున కూడా ఇది డబల్ ఎక్కింది అనుకోండి మళ్ళీ తీయాల్సి ఉంటుంది, ఇంతలా ఉంటుంది 6 లైన్స్ థ్రెడ్ అనమాట. సో ఇది 6 లైన్స్ థ్రెడ్లో ఇవన్నీ కూడా బీట్స్ ఎక్కించాలి అంటే చాలా ఇబ్బందికరమైంది అనమాట అండి. సో అందుకని చెప్తున్నాను, చాలా ప్రాబ్లం అయింది. ఇలాంటి కస్టమైజేషన్ ఏదైనా టఫ్ ఉంటే మాత్రం కస్టమైజేషన్కి ఛార్జెస్ వేద్దామని అనుకుంటున్నాను. ఏదైనా ఈజీ ఉంటే మాత్రం ఫ్రీ కస్టమైజేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. అందుకే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. ఓకే, సో ఈ విధంగా వస్తుందన్నమాట అండి. ఈ విధంగా
చాలా ఇబ్బంది అయింది. ఒక్కొక్క దానికి 2 లైన్స్ థ్రెడ్ పెట్టి మళ్ళీ దీనికి వెక్కిచ్చి మళ్ళీ 6 లైన్స్ థ్రెడ్ దీన్ని కంటిన్యూషన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అయింది అనమాట. సో నేను బయట కాస్ట్ కంటే చాలా తక్కువ కాస్ట్కి చేస్తున్నానండి. మీరు ఒక్కసారి బయట ఛానల్స్లో ఉన్న ప్రైజెస్ చూడండి. కొన్ని చూపిస్తున్నారండి చాలా తక్కువ కాస్ట్కి కూడా చూపిస్తున్నారు, సిజెడ్ బీట్స్ అని చెప్పి. అది క్వాలిటీ బీట్స్ కాదండి. ఓకే, సో తక్కువ కాస్ట్కే ఇస్తున్నారు. ఎందుకు అంత తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు, మరి ఇవేం బీట్స్ అని చెప్పి నేను కొంత వెండర్స్ని అడిగినప్పుడు అవి క్వాలిటీ బీట్స్ కాదు మేడం, నాకు తెలుసు, వాళ్ళు మా దగ్గర తీసుకెళ్తారని చెప్పారు. ఓకే, సో ఈ విధంగా ఉందన్నమాట. సో అలా తక్కువ కాస్ట్కి వచ్చినవి తీసుకొని మోసపోద్దండి. ఒరిజినల్వి తీసుకోండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి సోనీ భవానీ గారి ఆర్డర్ అండి. బ్యాక్ సైడ్ అయితే తను హుక్ పెట్టించమనింది, తను ఈ విధంగా బ్యాక్ సైడ్ హుక్ పెట్టమనింది కాబట్టి ఇది నెక్కి వస్తుంది అనమాట అండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా సింగిల్ హుక్ అయితే పెట్టాను. ఓకే, ఈ విధంగా సింగిల్ హుక్ అయితే పెట్టాను, కానీ చాలా అద్భుతంగా వచ్చిందండి. చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్క లైన్ మనం ఇటు పెట్టేది ఇటు పెట్టాలి, ఇటు పెట్టేది ఇటు పెట్టాలన్నా కూడా మళ్ళీ మొత్తం రాంగ్ అయిపోతుందండి. మొత్తం తీసేయాల్సి ఉంటుంది, తీసేసి మళ్ళీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంత ప్రాబ్లం ఉంటుందండి దీనికి. నేను కంప్లీట్గా నాకు 1 డే పట్టింది, ఇదంతా కూడా చేయడానికి 1 డే పట్టింది. ఇలా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసి ఇస్తానండి. ఓకే, మీకు ఏ కలర్లో కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజేషన్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీకు ఏ కలర్లో కావాలో చెప్తే. ఇది వచ్చేసి హైడ్రో బీట్స్ అండి, కానీ హైడ్రో బీట్స్ కటింగ్ బీట్స్ అనమాట. చాలా బాగా వచ్చాయి హైడ్రో బీట్స్. ఓకే, సో కటింగ్ క్రిస్టల్స్ అనమాట, చాలా బాగుంది. ఇది 2 కలర్ వేరియేషన్తో, ఇది కూడా సోనీ భవానీ గారి ఆర్డర్ అండి. సోనీ భవానీ గారు ఇంతకుముందు మన దగ్గర 2 సీజర్స్లో చేయించుకున్నారండి. తనకు బాగా నచ్చింది. ఇదే మంత్లో అంటే లాస్ట్ మంత్ ఎండింగ్లో తను ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. అది కూడా చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ తన ఆర్డర్ని ప్లేస్ చేసుకున్నారండి. చాలా బాగుందని ఈ విధంగా 2 కలర్ వేరియేషన్తో చేయించుకున్నారు. ఓకే, సో తనకి పడపట్టు శారీస్ చాలా ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారు. ఓకే, సో ఇది 2 సైడ్ పెండెంట్ అండి, ఈ విధంగా వస్తుంది. ఇది కూడా 24 ఇంచెస్ లెంత్ అండి. తనకి ఎక్స్ట్రా చైన్కి అమౌంట్ కావాలి అంటే, లేదు మేడం నాకు సింగిల్ హుక్ పెట్టియండి అని చెప్పారు, అందుకని సింగిల్ హుక్ అయితే పెట్టాను. ఓకే, మీకు ఎవరికైనా ఎక్స్ట్రా చైన్ కావాలి, ఇది ఇంకా కొంచెం కింది వరకు ఇక్కడ రావాలి కనెక్టర్స్ అనుకుంటే మాత్రం కొంచెం లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు అని అంటే పైకే వస్తుందండి, సింగిల్ హుక్ పెట్టుకుంటే పైకే వస్తుంది. ఓకే, సో ఫినిషింగ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చానండి. ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అనేది కనిపించకుండా గోల్డ్ బాల్స్ అయితే పెట్టి కవర్ చేశాను. ఓకే, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఓకే, సో ఇది కూడా తన ఆర్డర్ ఏనమాట, సోనీ భవానీ గారి ఆర్డర్. మీకే కలర్ కాంబినేషన్లో కావాలో నేను కనెక్టర్స్ అనేది నేను వీడియో పెట్టానండి, ప్రీవియస్ వీడియోలో కూడా చెక్ చేసుకోవచ్చు, నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 సైడ్ కనెక్టర్స్ పెట్టాను. మీకు ఏ కనెక్టర్ కావాలో చూసి దాన్ని పెట్టి మీకే కలర్ వేరియేషన్ కావాలో లేదా సింగిల్ కలర్లో కావాలో చెప్తే దాన్ని బట్టి నేను కస్టమైజేషన్ చేసిస్తానండి. ఇవి వచ్చేటప్పటికి 3mm ఆనెక్స్ బీట్స్ అనమాట. ఓకే, 3mm ఆనెక్స్ బీట్స్ సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఇది కూడా సోనీ భవానీ గారి ఆర్డర్ అండి. సునీత గారి ఆర్డర్ నేనైతే 5 లైన్స్లో పెట్టాను. సో ఆ విధంగా మిడిల్లో నాకు ఇలా పొలికి రాకుండా సెంటర్లో పెండెంట్ వచ్చేలాగా చూడండి, సైడ్ పెండెంట్ వచ్చేలాగా చూడండి అన్నారండి. ఇక్కడ కూడా సైడ్ పెండెంట్కి కూడా నేను మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చానండి, బీడ్స్తో ఇచ్చాను. సో చిన్న షుగర్ బీడ్స్తో ఇది కవర్ చేశాను అనమాట. సో ఇది వచ్చేటప్పటికి రూబీ రెప్లికా విత్ స్వరోస్కీస్ అండ్ కట్ బీట్స్ అయితే ఇచ్చానండి, గోల్డ్ కట్ బీట్స్ నట్స్ అయితే ఇచ్చాను. ఓకే, ఇది కూడా అంతేనండి, 20 ఇంచెస్లో ఉంటుంది. తను మాత్రం 18 ఇంచెస్లో చేయమన్నారు, బట్ నేనే ఇంక్రీజ్ చేశానండి, 20 ఇంచెస్లో ఇంక్రీజ్ చేశాను. ఒకవేళ సోనీ భవానీ గారు మీరు చూస్తున్నట్టయితే మీ ఆర్డర్ కింద మీరు కామెంట్ అయితే మీకు మీ ఆర్డర్ ఎలా ఉందో కామెంట్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. చేయండి. ఓకే, చేయండి. ఈ కామెంట్ మీ ఆర్డర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో, గోల్డ్ రెప్లికా రియల్ రూబీ రెప్లికా ఎంత బాగుందో చూడండి. సూపర్బ్ అంటే సూపర్గా ఉంది. ఓకే, సో పాపం తను చాలా రోజుల నుంచి వెయిట్ చేసిందండి. ఇది కూడా నేను చాలా 3 times 4 times అలా తీసేసి మళ్ళీ చేయాల్సి వచ్చింది. కొంచెం డిజైన్ అటు ఇటు పోయింది కాబట్టి మళ్ళీ ఏది కూడా ఒక్కటి కూడా మనకి ఇది వేయడం ఒక నంబర్ తక్కువ వేసినా కూడా డిజైన్ పైకి కిందికి అవుతుంది కాబట్టి సో కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇది కూడా ఎవరన్నా కావాలి, మీకు ఏ కలర్లో కావాలి, మీకు ఎంత లెంత్లో కావాలి, ఏ బీట్స్లో కావాలి చెప్తే దాన్ని బట్టి మేము కస్టమైజేషన్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి ఛానల్కి లింక్ను షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. నేను పెట్టే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఓకేనా అండి. సో ఇది నిన్న నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది క్వైరీ అయితే చేశారండి, చాలామంది బాగుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, సో నాకు పర్సనల్గా పెట్టకుండా దయచేసి మీరు కామెంట్ అనేది వీడియో కింద కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది.
ఓకే, వీడియో కింద మీరు కామెంట్ చేసినట్టయితే నాకు అర్థమవుతుందండి. సో బ్యూటిఫుల్ చైన్ అనమాట, చాలా బాగుంది, నాకైతే తెగ నచ్చేసిందండి. ఆమె 4 లైన్స్లో కావాలనింది, నేను సునీత గారికి 5 లైన్స్లో ఇక్కడ మిడిల్ పెండెంట్ పెట్టి చేశానండి. ఆ విధంగా కాకుండా సైడ్ పెండెంట్ పెట్టి చేయమనింది. సూపర్గా ఉంది.